ఈరోజు మా పిల్లల స్కూల్ టైమింగ్స్ చాలా ముందుకైతే పొడిగించేసినారు. పొద్దున పోవడం కూడా చాలా లేట్‌గా పోయినారు. అలాగే రావడం కూడా అంతే లేట్‌గా వస్తారు. యూపీలో స్కూల్ టైమింగ్స్ క్లైమేట్‌ని బట్టి మారుతూ ఉంటాయన్నమాట. ఎండల కాలం అయితే మరీ పొద్దున్నే లేపుతారు. అదే చలికాలం అయితే మరీ లేట్‌గా లేపుతారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి స్కూల్ టైమింగ్స్‌ని అయితే మారుస్తూ ఉంటారు. అది కూడా ఒకందుకు మంచిదేలెండి. లేదంటే ఇంత పొద్దున్నే స్కూల్ ఉంటే చలికి చాలా అల్లాడతారు. ఇప్పుడు నేను చూపించే సూర్యుడు మీరు పొద్దునొచ్చిన సూర్యుడు అనుకుంటున్నారేమో, కాదు 3 తర్వాత వచ్చిన సూర్యుడు అనమాట. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. స్పెషల్‌గా నేను ఈ ఇంటిని ఎందుకు జూమ్ చేసి చూపిస్తున్నానంటే ఈ అక్క క్లీనింగ్‌లో పర్ఫెక్ట్ అన్నమాట. అక్కకి ఇంట్లో ఉన్న వాళ్ళకి చలితో, ఎండతో, వానతో ఏం సంబంధం లేదు. ముగ్గురు కలిసి మూకుమ్మడిగా ఇంటిని తెగ క్లీన్ చేస్తా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు తెగ ముచ్చటేస్తది. వీళ్ళ లెక్క మేమెప్పుడు క్లీన్ చేసుకుంటాంరా అని. మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఇలాంటి ఓసిడి అక్క ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. వీళ్ళకు స్కూల్ వదిలేది 3 కన్నమాట. అందుకనేసి నేను ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నా. అంతవరకు నేను కూడా తినలేదులేండి. వాళ్ళు వచ్చిన తర్వాత తిందామనేసి. ఎలాగో చలికి ముందే చేసి పెడితే చల్లగైపోతుంది కదా, అప్పుడు అంత మజా రాదు. అందుకనేసి నేను వేడివేడిగా అన్నం పెడదామనేసి వాళ్ళు వచ్చే ముందైతే నేను జస్ట్ అప్పుడు చేసి పెట్టినాను అంతే. లంచ్‌లో కానీ, డిన్నర్‌లో కానీ నేను అన్నము, ఇంకా చారు లేదా పప్పు ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా స్నాక్స్ అయితే కావాలి. అమ్మ స్నాక్స్ ఏంచినావా అని అడుగుతారు. మా ఇంటికి దగ్గరలో ఉన్న అంగట్లో ఈ స్నాక్స్ కోసం పోయే ఏకైక కస్టమర్‌ని నేనే. వాళ్ళు పోయిన ప్రతిసారి అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయా ఇవి అని. బయట నుంచి కొనుక్కోవడం ఎందుకక్క, ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని అంటారేమో. ఆ ప్రయత్నం కూడా అయిపోయింది. కాకపోతే ఇలాంటి సాహసాలు చేసిన ప్రతిసారి ప్రకృతి పసిగట్టేస్తది. నా అప్పడాల ప్రోగ్రామ్‌కి అయితే విరామం కలిపి నా వంట పూర్తయ్యేలోపు పిల్లలైతే ఇంటికి వచ్చేసినారు. నేను కూడా హ్యాపీ అన్నమాట. నాకు కూడా ఆకలేస్తుంది కదా, మరి వీళ్ళతో పాటు నేను కూడా తినేస్తే ఒక పని అయిపోతది. ఈ యూపీలో వచ్చేసి సమ్మర్ ఏమో చాలా పెద్ద డే ఉంటది. వింటర్ ఏమో చాలా చిన్న డే ఉంటది. ఈ రోజంతా ఇంకా సూర్యుడు ఉండడు కాబట్టి అంతా బద్ధకంగా ఉంటదన్నమాట మా అందరికి. అక్కడ స్కూల్ వదిలేది 3కే, కాకపోతే ఇంటికి చేరుకునే లోపు 3:30 అయితది. వీళ్ళకి 3:30కి అన్నం పెడితే అది తినే లోపు 4:30 అవుతది. అంత రిస్క్ నేను తీసుకోలేను. అందుకే నేనే పెట్టేస్తున్నా అన్నం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.